నమస్తే వెల్కమ్ టు సాక్షి బిజినెస్ దిస్ ఇస్ షాహిదా విదేశాల నుంచి భారతీయులు తీసుకొచ్చే వస్తువుల విలువ పరిమితులపై కేంద్రం కొత్త బ్యాగేజీ రూల్స్ తీసుకొచ్చింది. ఇక్కడ దిగుమతి సుంకం లేకుండా బంగారు ఆభరణాలు ఎంతవరకు తీసుకోవచ్చో కూడా స్పష్టం చేసింది. మహిళలు గరిష్టంగా 40 గ్రాముల వరకు, పురుషులకు 20 గ్రాముల వరకు పరిమితి ఉంటుంది. పూర్తి వివరాలని ఇప్పుడు చూద్దాం. భారత్తో పోలిస్తే కొన్ని ఇతర దేశాల్లో బంగారం కొంచెం తక్కువ ధరకు దొరుకుతుందని చెప్పవచ్చు. దుబాయ్ సహా ఇతర గల్ఫ్ దేశాల్లో బంగారం ధర మనకంటే చాలా తక్కువే. అందుకే కొందరు ఇక్కడ నుంచి గోల్డ్ స్మగ్లింగ్ కూడా చేస్తుంటారు. అయితే ఇక్కడ ఒక లిమిట్ ఉంటుంది. విదేశాల నుంచి తెచ్చుకునే వస్తువులకు సుంకం నుంచి తప్పించుకునేందుకు ఒక పరిమితి విధించింది కేంద్ర ప్రభుత్వం. ఆ లిమిట్ దాటితే ట్యాక్స్ వర్తిస్తుందని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 2026 కొత్త బ్యాగేజీ నిబంధనల్ని తీసుకొచ్చింది. 2016 నాటి పాత నిబంధనల స్థానంలో ఇప్పుడు ఫిబ్రవరి 2 నుంచి కొత్త బ్యాగేజీ నిబంధనలు అమల్లోకి వచ్చాయని కేంద్ర పరోక్ష పన్నులు కస్టమ్స్ బోర్డు స్పష్టం చేసింది. ఇక్కడ కొన్నింటి పరిమితుల్ని పెంచింది. ఈ క్రమంలోనే విదేశాల నుంచి విమానం లేదా సముద్ర మార్గాల ద్వారా మన దేశానికి వచ్చే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పింది. ఎలాంటి సుంకం లేకుండా మహిళా ప్రయాణికులు 40 గ్రాముల వరకు, అదే సమయంలో పురుషులు 20 గ్రాముల వరకు బంగారు ఆభరణాల్ని తీసుకురావచ్చని స్పష్టం చేసింది. ఇంకా వీరు ఏడాదికి పైగా విదేశాల్లో నివసించి తిరిగి వస్తున్న లేదా భారత సంతతి పర్యాటకులైనా అయి ఉండాలి. ఇక మరో ముఖ్యమైన నిబంధన ఏంటంటే ఇక్కడ ఖచ్చితంగా ఈ బంగారు ఆభరణాలు వ్యక్తిగత వినియోగం కోసమే అయి ఉండాలి. బిస్కెట్లు, కడ్డీల రూపంలో ఉండే పసిడికి ఇక్కడ ఈ సుంకం నుంచి మినహాయింపు లభించదు. కేవలం ఆభరణాలకే వర్తిస్తుంది. ఇదివరకు ఈ పరిమితి చూస్తే మహిళలకు గరిష్టంగా 1,00,000, పురుషులకు 50,000 వరకు విలువైన ఆభరణాల్ని తీసుకొచ్చేందుకు అనుమతి ఉండేది. ఈ సుంకం మినహాయింపు పరిమితి పూర్తిగా వ్యక్తిగతం. కుటుంబంలో 2 లేదా 3 ఉంటే వారికి విడివిడిగానే పరిమితులు వర్తిస్తాయని చెప్పొచ్చు. బంగారం కాకుండా ఇతర వస్తువులకు సంబంధించి చూస్తే విదేశాల నుంచి తిరిగొచ్చే భారతీయ నివాసితులు లేదా అక్కడ స్థిరపడిన భారత సంతతికి చెందిన పర్యాటకులు లేదా ఇతర వీసాలపై వచ్చే విదేశీయులు తమ వెంట తీసుకొచ్చే సుమారు 75,000 వరకు విలువైన వస్తువులకు మాత్రమే కస్టమ్స్ డ్యూటీ నుంచి మినహాయింపు ఉంటుంది. అంతకుముందు ఈ పరిమితి 50,000గా ఉండేది. ఇక విదేశీయులకు ఈ పరిమితి 25,000గానే ఉంది. ఎలక్ట్రానిక్స్ వస్తువులకు సంబంధించి 18 ఏళ్లు నిండిన వారు అదనంగా ఒక కొత్త ల్యాప్టాప్ లేదా నోట్ ప్యాడ్ ని సుంకం లేకుండా తమ లగేజీలో తెచ్చుకోవచ్చు. ఇంకా ప్రయాణంలో వ్యక్తిగత అవసరాల కోసం తాము తెచ్చుకునే పాత వస్తువులపై ఎలాంటి సుంకం ఉండదు. విదేశాల నుంచి శాశ్వతంగా భారత్కు తిరిగి వస్తుంటే వీరికి వేరే నిబంధనలు వర్తిస్తాయి. విదేశాల్లో సంవత్సరం వరకు ఉన్న వారికి 1.50 లక్షల వరకు విలువైన గృహోపకరణాలపై సుంకం మినహాయింపు ఉంటుంది. గత 2 ఏళ్లలో ఏడాది పాటు విదేశాల్లో ఉంటే వారికి 3 లక్షల వరకు విలువైన వస్తువులకు మినహాయింపు ఉంటుంది. ఇక కనీసం 2 ఏళ్లుండి వచ్చేవారు 7.50 లక్షల విలువైన వస్తువుల్ని సుంకం లేకుండా తెచ్చుకోవచ్చు. ఇంకా 2 లీటర్ల వరకు మద్యం, 100 సిగరెట్లు, 125 గ్రాముల వరకు పొగాకు ఉత్పత్తులకు సుంకం వర్తించదు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.